నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం రోమాపత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ప్రియ దేవుని బిడలారా, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. 7వ అధ్యాయంలో ఉన్న మాటలన్నిటికంటే ఎక్కువగా ఈ మాటలు మారు మనసు పొందని ధర్మశాస్త్ర క్రింద ఉన్న మనిషిని చూపిస్తూ ఉన్నాయి. అందుకు కారణాలు 7వ అధ్యాయంలో పౌలు కృప వలన గాక ఒకడిని పాపం నుండి విడిపించడానికి ధర్మశాస్త్రానికి శక్తి లేదని రుజువు చేయడానికి ప్రయత్నించాడు. సువార్తకు శక్తి లేదనే సంగతిని చెప్పడం లేదు. శరీర సంబంధులుగా ఉన్నవారు మరణార్థమైన ఫలమును ఫలిస్తారని, శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే యుందురని పౌలు చెప్పాడు. దీన్ని బట్టి 7వ అధ్యాయంలో ప్రస్తావించబడిన మనిషి ఆధ్యాత్మికంగా చనిపోయిన వాడని తెలుసుకొనవచ్చు. పాపమునకు అమ్మబడితిని అనే మాటల అర్థం పాపం యొక్క బలానికి బానిస కావడం. ఈ సూత్రం విశ్వాసికి అన్వయించదు. ఎందుకంటే క్రీస్తు తన రక్తం వలన విశ్వాసిని పాపం యొక్క బలం నుండి విడిపించాడు గనుక పాపం వారిపై ప్రభుత్వం చేయదు అని ప్రకటించాడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు అని క్రీస్తు దృఢపరిచాడు. నిజానికి యేసు అనే మాటకు అర్థం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అంతరంగంలో నివసించే పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నత విశ్వాసి పాపమునకు అమ్మబడినట్లు వదిలివేయదు. పౌలు ఇంకా చెప్తూ, క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అని అంటూ, నన్ను అనే మాటతో తనను కూడా ఇందులో చేర్చుకున్నాడు. శరీరాన్ని అనుసరించక ఆత్మను అనుసరించి మాత్రమే నడుచుకునే వారిలో మనయందు అనే మాటలో తనను కూడా కలుపుకున్నాడు. ఎందుకంటే మనము శరీరమునకు రుణస్థులము కాము. ఇట్లు మీ సహోదరి భాగ్య. మరణాత. షలోమ్.